అంతే సాఫ్ట్గా మాట్లాడిండి ఆయన, చాలా చక్కగా మాట్లాడాడయ్యా. అంతేకాదు సీతారాముల కళ్యాణానికి వెళుతున్నా నాన్న, అక్కడ ఒక ప్రత్యేక అతిథిగా యాజ్ఞిక బ్రహ్మగా నేను వెళుతున్నానంటే అవునా గురుగారు మా తరపున కూడా నమస్కారాలు అందజేయండి సీతారాముల వారికి అని చెప్పడమే కాకుండా స్వామివారి తలంబరాలు ప్రసాదం కూడా వచ్చాక సిటీకి వచ్చాక నేను అందజేస్తాను, అందులో అనుమానం లేదు, ఖచ్చితంగా మీ ఇంటికి నేను వస్తానా, నాకేముంది, నీ తల్లి నా తల్లి కాదా, నా తల్లి నీ తల్లి కాదా, చక్కగా వస్తాను అంటే మేము దళితుల గారిది గుడ్డు, ఎవరైతే నాకెందుకు, కాసేపు ఒక తల్లి బిడ్డలం అనుకుందాం అంతే, తప్పేముంది, పూర్తిగా అనుకుందాం. నేను సిద్ధమే, నేను దేనికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే. అసలు అదేంటి అమరా అంటే మేమిద్దరం బహుశా మమ్మల్ని ఇద్దరిని పక్కన చూస్తే అన్నదమ్ములు అనుకుంటారేమో, ఆయనకి బాల్ హెడ్ ఉంది, నాకు దిక్కు మన క్రాఫ్ ఉంది, అంతే తేడా, మొత్తం అంతే ఉంటాం, మొత్తం అలానే ఉంటాం. ఎందుకు మా మధ్య ఈ కొంతమంది ఇగో అమారా, నాకెవరో ఒక స్క్రీన్ షాట్ తీసి పంపించారు, అమారా ప్రసాద్ అన్న రాఘవ శర్మ ముడ్డిలో గుచ్చాడు, రాఘవ శర్మకి దించాడు, ఏమిటిది, ఎంత బంగారం లాంటి మనిషి అయ్యా అమారా ప్రసాద్, ఎందుకయ్యా దిక్కుమాల ఫోన్ ఎడిటింగ్లన్నీ చేసి పెట్టి. ఇంకొక మాట, ఆ వ్యక్తి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను సేవలో ఉన్నా, సేవ అంటే నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నా, ప్రముఖులంతా ఉన్నారు నా చుట్టూతా, ప్రముఖులంతా ఉన్నారు. అమారా ప్రసాద్ అనబడేటటువంటి ఆ యొక్క హైందవ ప్రేమికుడు, హైందవవాది, హైందవ సాంప్రదాయకుడు, హైందవ రక్షకుడు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఉన్నారు. మళ్ళీ ఇదేదో భయపడి మాట్లాడుతున్నారు, గడిది గుడ్డు, నేను భయపడాల్సిన అవసరం ఉంది, తుపుక్కుమని పోయే ప్రాణం, తుపుక్కుమని పోయే ప్రాణం, నాకు దేని మీద ఆశ లేదు, తీపి లేదు, ఇది నారసింహుడి బిడ్డ, చచ్చిపోయాను అనుకో, అబ్బా నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయానని ఆనందంగా ఉంటా, నా నాన్నలో కలిసిపోయానని ఆనందంగా ఉంటా. చావు రావాల్సిన టైంకి వస్తుంది, ఎవడు చంపక్కర్లా, ఎవడు నన్ను చంపాలని అనుకోవక్కర్లా, నా టైంకి నా చావు వస్తుంది, దా టైం అయిపోయింది, కమాన్ కమాన్ తీసుకెళ్ళిపోతుంది, అయిపోయింది, అంతేనా. ఇప్పుడు ఆ మనిషి నాతో మాట్లాడినప్పుడు చాలా మంది ఉన్నారు, ఓకే, బంగారం లాంటి మనిషి. ఇప్పుడు ఆ మనిషి నాతో మాట్లాడిన, మీరు చక్కగా గురువులు మమ్మల్ని అందరినీ మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి, మాకు ఎన్నో మీరు తెలియపరచాలి, చెప్పాలి, హైందవ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని మీలాంటి వాళ్ళు నడిపిస్తే మరింత బలం పెరుగుతుంది, ఇతర మతస్థులు మన దేవుళ్ళని నానా మాటలు మాట్లాడుతున్నారు, అది నా మనసుకు చాలా కష్టంగా ఉంటుంది, మీరు కూడా మాతో కలవాలి అని ఎంతో ఆప్యాయంగా, సహృదయంతో, సోదర భావంతో ఎంతో ఆప్యాయంగా పలకరించిన వ్యక్తి అమారా ప్రసాద్. నేను ధర్మం తప్పి స్వార్థం కోసం, డబ్బు కోసం నా ఆలోచన, నా క్యారెక్టర్ ఏనాడైతే మారి చచ్చిపోతుందో ఆ రోజు ఇక నేను ఛానల్స్లో అడుగు పెట్టను అన్నా. ఎందుకని, డబ్బు పడేస్తే ఛానల్స్ అన్ని నా దగ్గరికి వస్తాయిగా కదా. ఇప్పుడు ఒక మాట, అమారా ప్రసాద్ అనబడేటటువంటి వ్యక్తి మీద ఎంతో మంది బురద జల్లుతారు, గొడవలు చేస్తారు. పాప నాతో అనడం జరిగింది, మేము పోరాటంలో నా మీద ఎన్నో కేసులు వచ్చాయి గురువు గారు అని. నిజమే, ఆనాడు గాంధీ మహాత్ముడు దేశ స్వాతంత్రం కోసం చేసినప్పుడు రాలేదా, తెలంగాణ కోసం మన కేసీఆర్ రొమ్మిర్చుకుని ముందుకెళ్ళినప్పుడు రాలేదా, ఎంతో మంది కేసులైనాయి. ఇప్పుడు హైందవ సాంప్రదాయం కోసం యుద్ధం చేసే వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు, కానీ ఏదో ఒకరోజు గెలుస్తారుగా, ఆ ఆలోచనతో ఉంటా తప్ప. ఇప్పుడు ఆ అమారా మనస్ఫూర్తిగా ఆయన పిలవాలే కానీ తన ఇంటికి వెళ్ళి తన పక్కన కూర్చొని తన తల్లి చేత్తో, తన భార్య చేత్తో నా చెల్లెలుగా అనుకొని నేను భోజనం చేయడానికైనా సిద్ధమే. బికాజ్ నేను మనిషిని, నాకు చిన్న పెద్ద తారతమ్యాలు లేవు, కుల మత వర్గ వైషమ్యాలు లేవు, నేను మనిషినే, చచ్చిపోయేదాకా ఇలానే ఉంటా. దయచేసి అదేదో ఛానల్, మన అమారా ప్రసాద్ గారి ఛానల్, ఆ ఛానల్లో చాలామంది అమారా ప్రసాద్కి నాకు మధ్య దయచేసి లేనిపోని వంట గట్టకండి, నిండుకుండ అమారా ప్రసాద్ అనబడే మనిషి నిండుకుండ, హైందవ కరుడు కట్టిన హైందవవాది. మీకు నచ్చకపోతే అది మీ కర్మ, నాకు కాదుగా. అరే ఎంతో, ఇప్పుడు నన్ను తిట్టాడు, ఇప్పుడు ఆ వీడియో నేను విన్నా, అది ఆడియో, అర్చకులు అన్నారు, నేను అర్చకుని కాదు, నేను గుళ్ళో పూజారిని అన్నారు, నేను పూజారిని కాదు, అవునా. ఆ వీడియో, ఆ ఆడియో నువ్వు కూడా వింటే ఓకే, వినకపోతే విను మళ్ళీ. నేను అర్చకుని కాదు, నేను పూజారిని కాదు, నేను ఏమీ కాదు, నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు.
ఊరూరు తిరిగే బిచ్చగాళ్ళలాగా ఏ ఊరో ఏ రాష్ట్రమో ఏ మూలో ఎక్కడుంటానో నాకే తెలియదు. ఒక మెట్ల కింద గదిలో ఉండి సేవ చేస్తానో, గుడిసెలో ఉండి సేవ చేస్తానో, బిల్డింగ్లో ఉండి సేవ చేస్తానో, కలెక్టర్ ఇంట్లో ఉండి సేవ చేస్తానో నాకే తెలియదు. నన్ను నమ్మిన వాళ్ళకి సేవ చేసుకుంటూ వెళ్ళిపోవడమే నా విధానం, అంతే. ఓకే. అక్కడ నాకు ఈ కులం వాళ్ళు రావాలి, ఈ మతం వాళ్ళు రావాలి అది లేదు. ఇదొక్కటే, అందరూ వస్తారు. అయితే అమారా ప్రసాద్ యొక్క గొప్పతనం నాకు తెలుసు. నాకు ఆయనకి గొడవలు లేవు. ఈ దిక్కుమాలిన కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మా మధ్య మంట పెట్టకండి, చిచ్చు పెట్టకండి. అనవసరమైన ఎడిటింగులు చేసినటువంటి వాటిని పెట్టి ప్రసాద్ అనబడి అమారా ప్రసాద్ అనబడేటటువంటి ఒక అద్భుత హిందూ ధర్మ పరిరక్షణ వ్యక్తికి, ఈ నారసింహుడి బిడ్డకి గొడవలు పెట్టకండి. ఇది నా విన్నపం. మరి ఆయనకి రాధా మనోహర్ దాస్ గారు, రాధా మనోహర్కి నేను ఇప్పటికీ చెప్తా, అరే నాయన వద్దురా తండ్రి, వద్దురా, ఇతర మతస్థుల్ని గౌరవిద్దాం, అంతవరకే. ఇప్పుడు ఆ మధ్య ఎవరో ఇది కూడా చూసా, నేను రాధా మనోహర్ని నోటికొచ్చాడు తిట్టినట్టు, నోటికొచ్చాడు మాట్లాడి పెట్టిందిట. ఇప్పుడు ఆమె ఏదో సలహాలు ఇస్తుందిట. నువ్వు చెప్పిన సలహాలన్నీ అందరూ పాటిస్తున్నారా? యావత్ ప్రపంచం అంతా ఎవరు పాటించరు. నువ్వు చెప్పినట్టు చేసేసి కుబేర్లు కోటీశ్వరులు అయిపోయారా? అవ్వదు. కాలానుగుణంగా వెళ్లాల్సిందే. ఇప్పుడు అందరూ నన్ను ఎందుకు అనవసరంగా తప్పుపడుతున్నారు? రాధా మనోహర్ దాస్ అనబడే వ్యక్తి ఇతర మతస్థుల్ని అలా పోల్చడం నాకు నచ్చలేదు అన్నా. అది మీ సొంత అభిప్రాయం? నా సొంత అభిప్రాయం చెప్పా, అంతేగా. ఇందులో ఏం తప్పుంది? స్వేచ్ఛ హక్కు ఉంది. కాదు, ఒకటే అడుగుతాను మిమ్మల్ని. సరే, మీ అభిప్రాయం మీరు చెప్పారు.